ఎన్డీఏని తిరిగి గెలిపించాలి, 3 అంశాల ఆధారంగా తీర్పు ఇవ్వండి, వైకాపాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఏపీ తీవ్రంగా నష్టపోయిందని లోకేష్ గారు అక్కడికి వెళ్ళి కూడా ప్రచారం చేశారట. ఏమి నష్టపోయిందో ఏం పాడో పలానా నష్టం అని చెప్తే పర్వాలా, కానీ లోకేష్ అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు గారిని పిలవలేదా, పవన్ కళ్యాణ్ గారిని పిలవలేదా, పిలిచినా వాళ్ళు వెళ్ళలేదా, చివరికి లోకేష్ గారినే వాళ్ళు గుర్తిస్తున్నారా ఏమిటి కూటమి నేతలు? మరి జూబ్లీహిల్స్కి వీళ్ళు ముగ్గురు ఎందుకు రాలేదు? శేఖర్ గారు సార్ ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి భజనే, ఆస్ట్రేలియా వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి భజనే, ఆఖరికి బీహార్ వెళ్ళిన, బీహార్ లో ఆంధ్రప్రదేశ్ లో ఓట్లేసే ఓటర్లు ఎవరున్నారు సార్ అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి? బీహార్ లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వ్యతిరేకంగా ఓటేసే వాళ్ళు ఎవరున్నారు సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి? ఎక్కడికి వెళ్ళినా ఒకే పడికట్టు పదం సార్, ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయిపోయిందని. ఎక్కడ విధ్వంసం అయిపోయింది? జిఎస్టి డబల్ చేశాం, పెట్టుబడులు గ్రౌండ్ చేయడంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో పెట్టాం. 1,26,000 కోట్ల రూపాయలు సార్. చంద్రబాబు నాయుడు గారి కంటే 7 రెట్లు ఎక్కువ, ఏదైతే 7 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం, 3 రెట్లు ఎక్కువ పరిశ్రమలు చేశాం, 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాం. ఇన్ని చేసిన సార్ ఏదైతే విధ్వంసం అయిపోయిందని చెప్పేసి పడికట్టు పదాలు సార్. జూబ్లీహిల్స్ కి వచ్చి మాట్లాడాల్సింది సార్. జూబ్లీహిల్స్ కి వచ్చి ఎందుకు మాట్లాడారంటే సార్, జూబ్లీహిల్స్ లో వీళ్ళ యొక్క ఎవరైతే వ్యక్తులు ఉంటారో వీళ్ళందరూ కూడా టిఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు సార్. సో కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్న చోట వీళ్ళు కాంగ్రెస్ కి అగైనెస్ట్ గా, వాళ్ళ యొక్క వ్యక్తి అయినటువంటి రేవంత్ రెడ్డికి అగైనెస్ట్ గా ప్రచారం చేస్తే బాగోదు కాబట్టి అక్కడికి వచ్చినట్టు లేరు సార్. ములాఖాత్ సార్, ఇది లోపాయకారి ములాఖాత్ సార్ ఇది. సో ఇది తెలంగాణ లోపాయకారి కుమ్మక్కు సార్ ఇది సార్. ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం విధ్వంసం అంటారు సార్. ఏంటి సార్ రాష్ట్రం విధ్వంసం? ఈ రోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడు సార్, అసలైన విధ్వంసం ఏంటో మేము మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నాం సార్. అయ్యా బాబు, మొన్నటికి మొన్న 2,26,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది కేవలం 17 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదిలో 3,36,000 సారీ 5 ఏళ్లలో 3,36,000 కోట్లు చేస్తే వీళ్ళు ఆ రికార్డు 2 సంవత్సరాలకి దాటిపోయేటట్టున్నారు సార్. రేపు జూన్ 4కి ఏమైనా కేక్ కట్ చేయాలేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినప్పుడు 2 ఏళ్లలో దాటిపోయాం. ఇది మా జెట్ స్పీడ్ అంటే కేకులు కట్ చేయాలి. ఇది కదా విధ్వంసం అని చెప్పాలి మీరు. ఇది సార్ ఆ జెట్ స్పీడ్ లోకి రాచారు సార్. ఇది బడ్జెట్ ప్లాన్స్ సార్, వాళ్ళు ఇచ్చిందా సార్? బడ్జెట్ ప్లాన్స్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ ప్లాన్స్ లో వాళ్ళు చెప్పారు సార్, మేము అప్పు ఎంత చేస్తాము అని చెప్పారంటే సార్, దాదాపుగా 79,926 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని చెప్పేసి వాళ్ళు బడ్జెట్లు ఇచ్చారు సార్, ఎస్టిమేషన్. కానీ 6 నెలల్లో వాళ్ళు చేసిన అప్పు ఎంత తెలుసా సార్? కేవలం 6 నెలల్లో 63,052 కోట్లు సార్. అంటే దాదాపుగా 78% అప్పు కేవలం 6 నెలల్లో చేశారు సార్. మరి ఇంకొక 6 నెలలు ఉంది కదా సార్. ఈ 6 నెలల్లో 17,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేయగలరు. ఆ 17,000 కోట్లు వీళ్ళకి సరిపోవు కాబట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలి ఏదో విధంగా సార్. రెవెన్యూ లోటు సార్, రెవెన్యూ లోటు మొత్తంగా సార్ వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేషన్ లో ఇచ్చింది 33,185 కోట్లు సార్. ఏది 12 నెలలకి సార్ రెవెన్యూ లోటు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు రెవెన్యూ లోటు ఎంత తెలుసా సార్? 6 నెలలకే 46,652 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు సార్. మరి కేంద్ర ప్రభుత్వం ఇది ఒక్కసారి వినండి సార్. ఏదైతే ఈనాడులో అప్పట్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడులో వచ్చినటువంటి కథనం సార్. ఇబ్బందులతో అల్లాడుతున్న జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట కల్పించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు కింద 10,461 కోట్ల రూపాయలు ఇచ్చింది సార్. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తులో లేదు సార్. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు సార్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డబ్బు సార్. కానీ నిన్న ప్రజాశక్తి పేపర్ సార్, బాగా అంటే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కి ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది సార్. ఎందుకంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో మాదే ఉంది, మోడీ బదులు మేమే చేస్తాం, మేము లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలు నేను ఎలా చెప్తే అలా వింటారు అని చెప్పి మాట్లాడతారు సార్. కానీ నిన్న ప్రజాశక్తి పేపర్ సార్, నిధులు విదల్చని కేంద్రం ఇవ్వాల్సింది 32,284 కోట్లు అయితే ఇచ్చింది 4,000 కోట్లు అండి సార్. ఇచ్చింది 4,000 కోట్లు. మరి ఈ పార్టీలు చావలేని పార్టీలు, దమ్ము లేని పార్టీలు, రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద
ప్రేమ లేని పార్టీలు, చిత్తశుద్ధి లేని పార్టీలు అంటాను సార్ నేను. రైట్. ఎందుకంటే సార్ క్లియర్ గా ఒకప్పుడు దమ్ముంటే అడగాల్సింది ఏమన్నా సార్. అవును. ఏమయ్యా అయినా కూడా ఈ ప్రసంగాల్లో మోడీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, కేంద్ర సహకారంతో మేము ఏం చేస్తామని చెబుతున్నారు. మరి ఏంటో అర్థమే కావట్లేదు, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో తెలియట్లేదు. 32,284 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంటే ఈ 6 నెలల్లో 4,000 కోట్లు ఇస్తే మనకుంటా సైలెంట్. ఓకే. అడగరు కానీ భజన చేస్తున్నారంటే ఓకే, ఇది చేయలేని ప్రభుత్వం కదా అని అడుగుతున్నాను సార్. రైట్. ఓకే. ఎందుకు ఇక్కడ ముగ్గురు రాలేదు, అక్కడికి లోకేష్ గారు ఒక్కళ్ళే ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు కదా పెద్ద నాయకులు, వాళ్ళిద్దరిని గుర్తించడం మానేశారా? సార్ గత అనుభవాలు 2018లో చంద్రబాబు గారు వచ్చి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఏ విధమైన దుస్థితికి పాల్పడిందో వాళ్ళకి గుర్తుంది. అంటే కాదుగా ఇప్పుడు బీజేపీలో బాగా ఇది వాళ్ళు కూడా వద్దని ఉంటారు సార్. అదే వస్తే వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ ఏ విధంగా ఆ రోజు వ్యతిరేకంగా పడిందో ఓటు, అందుకని వద్దులే మీరు రావటం వలన వచ్చే ఓటు కూడా రాదు అనే ఒక భావన. బీహార్కి ఎందుకు పిలిచారు లోకేష్? వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? వీళ్ళిద్దరు పెద్ద నాయకులు కదా సార్. బీహార్ ఎలక్షన్లకి మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ బీహార్లో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇది ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముస్లిమ్స్ లేరు అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది వాడుకోగలుగుతున్నారు. బేసికల్లీ సార్ ఇదంతా కూడా హాట్ లైన్ టాపిక్ ఉంది కదా, ఈ హాట్ లైన్ అనమాట. అంటే రేవంత్ రెడ్డి గారి కోసమే అందరూ పనిచేస్తున్నారు, ఇంక్లూడింగ్ బీజేపీ కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుపు కోసమే పనిచేస్తుంది. తప్పకుండా సార్. అలా కాకపోతే మరి పొత్తులో అంటే నేషనల్ గవర్నమెంట్లో అలయన్స్లో ఉండి మంత్రి పదవులు కూడా తీసుకున్న టీడీపీ వాళ్ళు, టీడీపీ వర్గం రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు కదా. మీకు ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిచినప్పుడు గాంధీ భవన్లో కాంగ్రెస్ జెండాల కంటే టీడీపీ జెండాలు ఎక్కువ కనపడ్డాయి ఆ రోజు మనకి. అయినా కూడా బీజేపీ వాళ్ళు ఏం ఫీల్ కావట్లేదు, అవ్వట్లేదు. అంటే వాళ్ళకి ఎక్కడ అవసరమో అక్కడైతే హెల్ప్ చేస్తున్నారు. చిన్న సార్ బీజేపీ వాళ్ళు ఫీల్ కావట్లేదు కదా అంటే సార్ చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీ మీద ఒక కార్టూన్ వేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు మల్లెపూలు పందిరేసినటువంటి మంచం మీద పడుకుంటాడు సార్. కేంద్ర బీజేపీ రాష్ట్ర బీజేపీని ఒక అమ్మాయి లాగా చిత్రీకరించి లోపలికి బలవంతంగా దోస్తుంటారు సార్. బలవంతపు కాపురం అని చెప్పేసి ఏదైతే ఈనాడులో కార్టూన్ వేశారు సార్ శ్రీధర్ గారు ఆ రోజుల్లో. అప్పుడే ఫీల్ కాలేదు సార్, ఇప్పుడేం ఫీల్ అవుతారు. రైట్. ఓకే.